కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న చేపట్టనున్న ప్రజా ఉద్యమ పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిలు ఆవిష్కరించారు. పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. కోటి సంతకాలతో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు జరిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మెడికల్ కాలేజీల నిర్మాణంకు నిధులు మంజూరు చేసేదాకా ఉద్యమం ఆగదని అన్నారు. ఈ నెల 12వ తేదీ జరిగే ఉద్యమ ర్యాలీలో నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బసిరెడ్డి, గడ్డం నారాయణ రెడ్డి, భీమిరెడ్డి, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక పోస్టర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ ఓపెన్ చేయడం సందేశం ఏంటంటే, ప్రతి ఒక్క పేద ప్రజలకు అలాగే చదువుకునే పిల్లలకు సీట్లు తక్కువ అవుతున్నాయని చెప్పి, వాళ్ళు చదువుకోలేరని చెప్పి, చదువు కోసం అని చెప్పి ఇలాంటి కళాశాలలు మొదలు చేయడం స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన కళాశాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు బంద్ చేయడం జరుగుతోంది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఆ గవర్నమెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలనే ఒక ఉద్దేశం మేరకు మేము ఇప్పుడు 12వ తారీఖు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కుటుంబీకులందరూ, వైఎస్ఆర్ పార్టీకి ఉన్న ప్రజలందరూ ఆ రోజు వచ్చి విజయవంతం చేసి ఈ గవర్నమెంట్ ఆర్డర్ని ఏదైతే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని క్యాన్సిల్ చేసి మన పేదవాళ్ళను, మన పేద ప్రజలను ఇక్కడున్న నియోజకవర్గంలో కాపాడుకోవాలని చెప్పి ఇది ఒక ఉద్యమం లాగా మొదలైంది. ఈ ఎట్టి పరిస్థితిలో ఈ ఉద్యమం అయితే